భర్తలారా చెప్పండి, మీ భార్యలను ప్రేమించుడి. నేను నిజంగా సిగ్గు లేకుండా చెప్తున్నానండి, మన కష్టంగా ఉండే పదం అండి ఇది. భర్తలకి భార్యలను ప్రేమించడం చాలా కష్టంగా ఉంటుంది. స్టార్టింగ్లో బాగుంటుంది, వాళ్ళు కంపేర్ చేస్తుంటారు. వాళ్ళకు ఉండే గుణమే అది. స్టార్టింగ్లో ఎలా ఉండేవాడవా అంటారు. అప్పుడైతే ఏం చేసేవాడివి, అప్పుడైతే ఎన్ని బట్టలు కొనేవాడివి, అప్పుడైతే ఏమన్నా అడిగితే ఎక్కడ వద్దు అక్కడికి వెళ్దాం అనేవాడివి, ఎంత తిప్పేవాడివి. నన్ను ఈ కంపేర్ మాటలు ఎక్కువ మన టెంపరేచర్ ఉంటుంది మనకి. అన్నీ చేసి ఎలా ఉండేవాడివి, ఎలా చూసి మధ్య మారిపోయావు నువ్వు. ఇలాగ అనేసరికి ఏయ్ నేనేం మారలేదంట మన ఈగోలోంచి. నేనేం మారలేదు, నువ్వే మారిపోయావు. నేను అప్పుడు బాగుండేదని కూడా ప్రేమించు, నువ్వు బాగాలేదే నువ్వు అంటాడు. వీడు ఒప్పుకోడు. కానీ విషయం ఏంటి చెప్పనా, నీకు కష్టంగా ఉన్నా, ఘోరంగా అనిపించినా, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, నువ్వు ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది భార్యని ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఆడెవడో చెప్పాడు కూర వండమన్నప్పుడు పొగడమని, అది కాదు. భార్యని ఎలా హ్యాండిల్ చేయాలంటే అది ఏది కాదు, బైబిల్ చెప్తుంది లవ్ చేయి. చూసారా వాళ్ళకి ఎంత బాధ ఉందో, గట్టి చదివేస్తున్నారు చూసారా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అది ప్రేమించాలి. ఏం చేయాలంట, మన ఫోన్ లవ్ చేస్తాం, అమ్మ నాన్న లవ్ చేస్తాం, స్నేహితులు లవ్ చేస్తాం. ఎవరిని ప్రేమించని చెప్పండి, భార్యను ప్రేమించడం. పురుషులకి నచ్చినా నచ్చకపోయినా చెప్పండి, భార్యను ప్రేమించాలి. ఆదామవ్వల దగ్గర నుంచి గొడవలు పోవాలి అంటే, వాంఛనే ఆ పాపపు సిమ్టమ్ను బయటికి తీసేయాలి అంటే భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. అది బయటికి తీసివేయాలంటే ప్రేమించాలి, ప్రేమగా ఉండాలి. ఎఫ్సి పత్రిక ఏం చెప్తుంది చెప్పనా, రే నీ శరీరాన్ని ఎంత బాగా ప్రేమిస్తావో నీ భార్యని అంత బాగా ప్రేమ. నీ ఒంటి మీద మచ్చ వస్తే ఎంత కంగారు అయిపోతావురా, నీ దేహంలో నీ అవయవానికి ఏదైనా జరిగితే ఎంత ఫీల్ అయిపోతావు, నీ ముఖం మీద ఏదన్నా తేడా కనబడితే ఎంత సర్దేసుకుంటావు. నీ దేహాన్ని ఎంత ప్రేమిస్తున్నావు, నీ దేహం కన్నా అంతగా చెప్పు నీ భార్య. ఎందుకంటే ఇప్పుడు నీ దేహము ఆవిడ దేహము నువ్వు ఆవిడని ప్రేమించు. ప్రపంచంలో మనల్ని బాగా ప్రేమించేది ఎవరు చెప్పండి? ప్రపంచంలో మనల్ని బాగా ప్రేమించేది నన్ను నేనే ప్రేమించుకుంటాను. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మానేసి ఎవరిని ప్రేమించాలి చెప్పండి? నేనైనా నా ఉనికి ఆవిడలో ఉంది కనుక చెప్పండి ఆవిడని ప్రేమించాలి. ఈ మాటలు నచ్చో కొంచెం మందికి ఎటకారంగా ఉంటాయి. ఒక మాట నేను చెప్పనా, బైబిల్ అట ఎఫెసీ పత్రిక చదువుతుంటే, ఆ వధువైన సంఘానికి వరుడైన క్రీస్తు ఆ అమ్మాయిని చూసినప్పుడు మచ్చలు, డాగులు రకరకాలుగా ఉందంట తన భార్య. ఆ డాగులు మచ్చలు తీసేయడానికి ఆ భర్తే తనలో ఉన్న లోపాలన్నీ తీసేసి శుభ్రంగా స్నానం చేయించి మంచిగా డిజైన్ చేసి ఇప్పుడు బాగున్నావు అన్నాడు. మా భార్యకి మూతొంకరుగా ఉంటుందండి, మా ఆవిడ ఎలా ఉంటుందండి, జిడ్డు మొహందండి, అదండి ఇదండి అంటే నేను అడుగుతున్నాను, నీకు నచ్చలేదని నీకు అర్థమైందిగా. తను శుభ్రంగా చేసుకుని అందంగా ఆత్మీయంగాను భౌతికంగా తాను డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు చెప్పు? నీదే. ఎందుకంటే ఆవిడ నీ దేహం, ఆవిడని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. తల వెనక్కు దూకో బాగుంటావు, నీదే బాధ్యత. ఆ డ్రెస్ కాదు, నీ డ్రెస్ వేసుకో పద్ధతిగా ఉంటావు, నీదే బాధ్యత. అది తినకో, ఆరోగ్యానికి మంచిది కాదు, ఇది తిను, నీదే బాధ్యత. ఎండలో తిరక్కో, నీడకరా, నీదే బాధ్యత. అంత కేర్ ఎందుకు తీసుకుంటున్నారంటే బైబిల్లో దేవుడు చెప్పాడు, తన ప్రతి బాధ్యతను చూసుకొని ప్రేమించవలసినది నువ్వే. గుర్తుపెట్టు, నిన్ను ప్రేమించుకో, ఆవిడను ప్రేమించు. అంటే ఈ పతన స్వభావం పోయి మనలోనికి ఒక చక్కటి గుణము రావాలి అంటే వాంఛ పోయి ఒకరు ప్రేమించడం, ఒకరు లోబడ్డం ఎప్పుడైతే నేర్చుకుంటారో, వాకిట పులిలా కాసు కూర్చున్న పాపంతో ముడిపడిన వాంఛ ఏమవుతుంది చెప్పండి? కుటుంబాలు పోతుంది.
అది ఎప్పుడైతే పోయిందో గొడవలన్నిటికీ చెప్పండి సమాధానం దొరుకుతుంది. వాంఛ పోవాలి, పురుషుల్లోనికి ప్రేమ రావాలి. వాంఛ పోవాలి, స్త్రీలలోనికి చెప్పండి లోబడాలి. వాంఛనగానే కోరిక కాదు, వాంఛనగానే ఎవరిని ఎలా ఏలాలన్న తత్వం పోవాలి. ఒకరు లోబడాలి, మరొకరు ప్రేమించాలి. అప్పుడు గొడవలు ఉండవు. ఈ వాక్యాన్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా గొడవలు ఉండవు. ఎంత చక్కగా ఉంటుందంటే కాపురం. ఇదిగో మనల్ని చూస్తే పెళ్ళిగాని కుర్రోళ్ళకి పెళ్ళిగాని అమ్మాయిలు కనిపించాలట. ఇలా ఉండాలండి ఫ్యామిలీ అంటే. నా మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండాలనుకుంటున్నాను. ఎంత బాగుంటారండి ప్రేమగా, ఎంత చక్కగా ఉంటుందండి వాళ్ళ డ్రెస్ కోడ్, ఎంత చక్కగా ప్రేమించుకుంటారండి. అప్పటికప్పుడే గొడవ పెట్టుకుంటారండి, సాయంత్రం ఇద్దరు మళ్ళీ కలిసిపోతారండి. ఎంత బాగున్నారండి. త్వరగా ఈ ప్రేమ చెత్త చెదారం అనకుండా, ఒకవేళ నా లైఫ్లో నాకు మ్యారేజ్ అనే ఈవెంట్ ఉంటే మా అమ్మ నాన్నకి ఒక మంచి సంబంధం చూసి ఇలా నా లైఫ్ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాలనిపించాలి. బయట పెళ్ళి కాని కుర్రలను చూస్తే అలా అనిపిస్తుందండి. పెళ్లి చేసుకోకూడదు బాబు అనిపిస్తుంది మనల్ని చూస్తే. మంట్ర బాబు అంటున్నారు. ఇలా ఉంటుందా ఫ్యామిలీ లైఫ్ అంటే అంటున్నారు. అలా ఉండకూడదు. మనల్ని చూస్తే లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం పరమగీతాలు, అది భార్య భర్తల గీతమే. ఎవరిదేదో లవ్కి కలిపారు కానీ అదంతా కాదు, భార్య భర్తల గీతం. ఆ పరమగీతాలు చదివినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, ఆ పెళ్లి కాని అమ్మాయిలకి ఆ సోలమతి చెప్తుంటుంది ఏమనంటే, కంగారు పడకండి, ఇంత బ్యూటిఫుల్ లైఫ్ మ్యారేజ్ అయితే మీకు కూడా ఉంటుందని ఆ సోలమతి తన భర్త ఇద్దరు బయట వాళ్ళకి ఆ పెళ్లి కాని పిల్లలు చూపించారు. ఇదిగో మాలా మీ లైఫ్ ఉంటుంది, మీరు కాళ్ళు కడ జారకండి అని చెప్పారు. అక్కడ మ్యారేజ్లో ఏముందంటే బ్యూటీ ఉంది. ఇంకా చివరికి వెళ్తే ఏముంది సార్ అంటే, నేను ముగించేస్తాను. నిజాయితీగా ఒప్పుకుందామండి. భార్యను ప్రేమించకుండా, భర్తను గౌరవించకుండా ప్రార్థనలకు వెళ్ళిపోతే మీ ప్రార్థనలో దేవుడు వింటాడా? చెప్పండి. ఎక్కడుందా మాట? ఎక్కడుందా మాట? నా బైబిల్లో లేదని అంటారు. ఎక్కడుంది? అనుభవం ఉండి విశ్వాసురైన భార్యని వెంట పెట్టుకుని సువార్త చేసిన పెద్ద అయిన పేతురు గారి దగ్గర ఉంది. చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. నేను చాలాసార్లు చదివానండి, నాకు ఎప్పుడూ స్ట్రైక్ అవ్వలేదు, కానీ మనం చదివితే డిమ్ముని జ్ఞానోదయం అయింది. అంటే ప్రసంగానికి వెళ్ళే ముందు, ఒరే జేమ్సు నువ్వు ఇలా వెళ్ళాలరా అబ్బాయి అని నాకు అర్థమైంది. జేమ్సు ప్రార్థన చేసే ముందు ఇదిగో నీవు ఇలా ఉండాలరా అబ్బాయి అని అర్థమైంది. నాకు నిజంగా ఏదో అనుకున్నాను కానీ నా పదం దాని అర్థం వేరని మొన్న ఎందుకు ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు అర్థమైంది. చూద్దాం ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో విచిత్రమైన మాటను చూడండి. పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు ఆగుదాం. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు, మళ్ళీ చదువుతున్నాను, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్టు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, ప్రార్థనలకు అభ్యంతరం కలగడం అంటే ఏంటి? నేను ఏమనుకున్నాను చెప్పిన, ప్రార్థనలకు అభ్యంతరం కలగడం అంటే నేను అనుకున్నాను, ఇంట్లో డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, మనశ్శాంతిగా ప్రేయర్ జరగాలనుకునేవాడు నేను ఆ వచనం చదివినప్పుడు. నీ ప్రార్థనకు అభ్యంతరం కలిగినట్టు నువ్వు ప్రార్థన చేసినప్పుడు వెనకాల ఒక నష్టం ఉండకూడదు, చక్కగా నువ్వేం చేస్తున్నావు ముందెళ్ళి ఆవిడతో మాట్లాడుకో, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలిరా అనుకునేవాడిని. కానీ దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థనకు అభ్యంతరం అంటే అభ్యంతరం గొడవ కాదు, అభ్యంతరం ఎదిరింటోళ్ళు కాదు, అభ్యంతరం అది ఇది కాదు. నువ్వు ప్రార్థన ఒక పాయింట్ మీద చేసినప్పుడు అక్కడి నుంచి నీకు జవాబు రావాలి అంటే నీ ప్రార్థన పరలోకం అభ్యంతరం చెబుతుందట. ఈడు ప్రార్థన వినకండి అని, ఈడు ప్రార్థన స్వీకరింపబడదు అని అడిగితే వాళ్ళ భార్యని వాడు చెప్పండి బాధ పెట్టాడు, వాడి కాపురంలో వాడు బాధ పెట్టాడంటే మన ప్రార్థనలకి జవాబు రాదడ్డ. మీకు ఎలా ఉందా మాట? నువ్వు సీరియస్గా మీ భార్య కొట్టేసి లోపలికి వెళ్ళి మోకాలు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు రాదంట. మనం చదువుతుంటే, నేను పక్కన చదువుకుంటున్నాను, మా పాప మా అమ్మాయి పక్కన పడుకుంటే నేను పక్కన బుక్స్ అన్నీ ఉంటే అక్కడ పక్కన కూర్చొని చదువుకున్నప్పుడు ఈ మాట చదివి ఈవిడ ఒకసారి చూసానండి, పక్కనే పడుకుని ఉంది.
పక్కన మెలగుంది కానీ చాలా డేంజర్ అనుకున్నాను. ఎందుకంటే నా ప్రార్థన ఎక్కడికి వెళ్ళవు, పరలోకం వెళ్ళవు. వెంటనే నా బైబిల్ పక్కన పెట్టాను. నాకు డైలీ ఒక అలవాటు ఉంటుంది. మీటింగ్ నుంచి వచ్చిన ఎక్కడికి వచ్చినా మోకాళ్ళు వేస్తాను, వాళ్ళిద్దరి మీద చేతులు వేస్తాను. దేవా, నీ పరిచర్యలో నీవు నాకు ఇచ్చిన 2 బహుమానాలు, వీళ్ళని నన్ను మరింత పరిచర్యలో వాడుకో. నా ప్రార్థన నాకు ఆటంకాలు ఎందుకో నాకు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. తనను ప్రేమించడం నాకు నేర్పించు. నిజంగానే పురుషులు మనం సిగ్గుపడకుండా ఒప్పుకోవాల్సింది ఏంటో చెప్పిన, మనం ప్రేమించడం చెప్పండి రాదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అదే, అది ప్రేమించడం రాదు. అనే విషయం చెప్పిన, ప్రేమించకపోతే ఒక ఆజ్ఞ మనం దాటేస్తాం. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నీ పొరుగు వాళ్ళన్న జాబితాలో ఎవరున్నారు చెప్పిన, నీ భార్య ఉంది. గుర్తుపెట్టుకో, నీ పొరుగు వాళ్ళన్న జాబితాలో నీ భార్య ఉంటే నువ్వు ఆ ఆజ్ఞను పాటించుకుంటూ నువ్వు వెళ్ళి మోకాలేసి, ప్రభువా నా ప్రార్థనకి జవాబు ఇవ్వు ప్రభువా అంటే, నీ ప్రార్థనకు అభ్యంతరం అయ్యి నీ ప్రార్థన నేను జవాబు ఇవ్వనరా అని దేవుడు మౌనం అయిపోతాడట. ఈ మెసేజ్ అర్థమైతే, ఈ మెసేజ్ మీ బుర్రలకు ఎక్కితే సిగ్గు లేకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పండి, సారీ చెప్పండి. ఎందుకంటే నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండాలంటే నీ పొరుగులతో కనెక్ట్ అయి ఉండాలి. ఆ పొరుగు వాళ్ళు నీ ముందున్నది ఎవరంటే నీ భార్య ఉంది, నీ భర్త ఉంది. ఇది ఎదురుకు వర్తిస్తూ గుర్తుపెట్టుకోండి. ఇది కనుక మీరు చేయకుండా మేము దేవుని సేవ సెమినార్లో తయారు చేసి టెంట్ల కాడ పీకేస్తామండి అంటే నేను పీకేస్తాడు. గుర్తుపెట్టుకో, మేము దేవుని సేవ చేస్తామండి మా ఆవిడని మాత్రం ప్రేమించిందంటే ఎవడ కావాలరా నీ బోర్డు పరిసరియా అని అడుగుతాడు. ముందు ఆవిడని ప్రేమించు, ఆవిడని ప్రేమించు.